మరి దారుణం, పట్టపగలే రాబరీ, డేలైట్ రాబరీ చేస్తున్నారు, నిలువున దోచుకుంటున్నారు. అసలు ఎలా పడితే అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. ఇంత ఫ్రస్ట్రేషన్ ఏందనుకుంటున్నారా? సారీ చెప్పలేదు కదా. 1 అవర్ బ్యాక్ పుష్ప 2కు సంబంధించి టికెట్ రేట్స్ హైక్ గురించి తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవోలో ఆ టికెట్ రేట్స్ చూశాక మైండ్ దొబ్బింది నాకు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంత హైక్స్ ఎలా అసలు నిలువున దోచుకుంటారా జనాల్ని అనిపించింది. పుష్ప 2కి టికెట్ ప్రైజెస్ హైక్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక పుష్ప 2 మూవీ గురించి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోలో 2 పాయింట్స్ మెయిన్ అనమాట. అందులో ఒక పాయింట్ ఏంటంటే పుష్ప 2కి ప్రీమియర్స్ ఉన్నాయి. ఇండియాలో ఎగ్జాక్ట్గా 9:30 PM ఈ మూవీ ప్రీమియర్స్ పడతాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే కంటే ముందే ఇండియాలో ప్రీమియర్స్ పడతాయి. ఇది మూవీ లవర్స్కి ఒక పండగే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఈ సినిమా ప్రీమియర్ షో చూడాలంటే మనం లిటరల్లీ సింగిల్ స్క్రీన్కి 1200 రూపాయలు పెట్టాలి. అంటే సింగిల్ స్క్రీన్ టికెట్ 1200 రూపాయలు, బుక్ మై షో సర్వీస్ ట్యాక్సెస్ కలిపి. ఇక మల్టీప్లెక్స్లో బుక్ మై షో సర్వీస్ ట్యాక్సెస్ కలుపుకొని 1300 రూపాయల వరకు పడుతుంది ప్రీమియర్స్కి టికెట్స్ అనమాట. రేట్స్ ఇంత రేట్స్ పెట్టారు. ప్రీమియర్ షోకి 1300 రూపాయలు పెట్టాలి ఒకళ్ళు వెళ్ళి సినిమా చూడాలి అంటే. ఇక రెండోది వచ్చేసి థర్స్డే నుంచి సండే వరకు, అంటే ఫస్ట్ 4 days 2 మూవీకి సంబంధించిన టికెట్ రేట్స్ ఇలా ఉండబోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్లో 354 రూపాయలు, మల్టీప్లెక్స్లో 539 రూపాయలు. ఇవి బుక్ మై షో సర్వీస్ ట్యాక్సెస్ తీసేసి, ఆ బుక్ మై షో సర్వీస్ ట్యాక్సెస్ కూడా కలిపితే సింగిల్ స్క్రీన్లో 400 వరకు, మల్టీప్లెక్స్లో 600 వరకు పడే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఇక ఇంట్రోలో అన్నాను కదా, నిలబెట్టి దోచుకుంటున్నారు ఏంటి ఇదని. మరి అలానే కదా ఇప్పుడు 600 పెట్టి ఒక సినిమాకి వెళ్ళాలంటే కామన్ ఆడియన్స్ వల్ల అవుతుందా? నాకు ఈ సినిమా రేట్లు చూశాక నాకు ఒకటే అనిపించింది, అసలు ఒకటే ఆలోచన వచ్చింది, అసలు ఈ సినిమా రేట్స్కి హైకులు తీసుకొచ్చింది ఎవరు అని ఆలోచిస్తే ఇంకెవరు, మన దర్శకధీరుడు రాజమౌళి. అప్పుడంటే లాక్డౌన్ టైంలో అంత గ్యాప్ వచ్చింది కాబట్టి సినిమాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి, 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టామన్నారు కాబట్టి RRRకి హైక్ అడిగారు. అది ఓకే, అది యాక్సెప్టబుల్. దాని తర్వాత ఇక ప్రతి తెలుగు సినిమాకి, అంటే ప్రతి పెద్ద హీరోల సినిమాలకి టికెట్స్ హైక్ కామన్ అయిపోయినాయి అనమాట. అంటే RRR మూవీకి కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి, ఓకే సర్దుకోవచ్చు, 500 కోట్ల వరకు పెడుతున్నారు కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు ఇది చూస్తే పుష్ప 2 మూవీకి ప్రొడ్యూసర్స్ పెట్టిన దానికి, అసలు వాళ్ళు డిమాండ్ చేసే రేట్లకి అసలు ఎక్కడా పొంతనే ఉండట్లేదు. మరీ అత్యాశకు పోయారా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు పుష్ప 2కి వాళ్ళు పెట్టిన బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 420 కోట్లు. కానీ ఈ సినిమాకి టికెట్ రేట్స్ సింగిల్ స్క్రీన్లో చూడాలంటే 400 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కి తీసుకుందాం. కల్కి మూవీకి 600 కోట్లు బడ్జెట్ పెట్టారు, సింగిల్ స్క్రీన్ 260 రూపాయలు, మల్టీప్లెక్స్ 400 పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన బడ్జెట్కి కల్కి కంటే చాలా తక్కువ బడ్జెటే పెట్టారు. వీళ్ళు పెట్టిన బడ్జెట్కి కల్కి కంటే కూడా 100 రూపాయలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్కి వాళ్ళు పెట్టే టికెట్స్కి అసలు పొంతనే లేకపోయింది. అంటే సినిమాకున్న హైప్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ప్రొడ్యూసర్లో నిలువున జనాలను దోచుకోవాలని చూస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇక 2-3 yearsలో అఫీషియల్గా టికెట్ రేట్స్ 1000 రూపాయలు పెడతారేమో పెద్ద మూవీస్కి. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఈ రేట్స్ చూస్తుంటే. ఇప్పుడు మనం ఈ సినిమాకి ప్రీమియర్స్కి 1200 పెట్టి, లేకపోతే మార్నింగ్ షోలకు 600 పెట్టి వెళ్ళి చూసేవాళ్ళు సినిమా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఏదన్నా వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ బుక్ మై షోలో రేటింగ్లు ఇవ్వడానికి కూడా లేదు. ఇప్పుడు బుక్ మై షోలో మర్చిపోయాయి, ఈ మధ్య కాపీరైట్ స్ట్రైక్లు ఎక్కువైపోయాయి కదా. ఇప్పుడు ఒకవేళ మనం ఈ సినిమా చూసి మనకు నచ్చలేదు అని ఏదన్నా రివ్యూ చెప్పినా, రేటింగ్ ఇచ్చినా కాపీరైట్ స్ట్రైక్లు, వాట్సాప్లో బెదిరింపులు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు మనకే మంగళం, పైపెచ్చు అదనంగా మింగులం. ఫైనల్గా ఇంకోటి, నేను ఇది ఒక పుష్ప 2 గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాలన్నిటికీ వీళ్ళు పెంచుతున్న టికెట్ రేట్స్ని బట్టి కామన్ ఆడియన్స్ అసలు ఎంత ఇదైపోతున్నారు అనే దాని గురించే నేను మాట్లాడాను. అంతేగాని నేను ఏ ఒక్క సినిమాని విమర్శించింది లేదు. రాను టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మాత్రమే ఈ వీడియో చేశాను. మరి ఈ పుష్ప 2కి ఎంత రేట్ పెట్టి మీలో ఎవరు మూవీకి వెళ్తున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోండి. ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.